గద్దెనెక్క ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కక ముందు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు బాగా ప్రగల్భాలు పలికారు. వెంటనే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి, ఉద్యోగాల సంఖ్యను పెంచుతామని చెప్పి, వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అనేక ప్రగల్భాలు పలికి మాయమాటలు చెప్పి నిరుద్యోగ యువతి యువకులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది, రేవంత్ రెడ్డికే దక్కింది. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో డిఎస్సి మరోమారు వేయాలని, అత్యధికంగా పోస్టులను పెంచాలని, వెనువెంటనే కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ తోటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణంగా అరెస్ట్ చేసి ఇలా చెట్టుకొకరు పుట్టుకొకరిని పోలీస్ స్టేషన్లో నిర్బంధానికి గురి చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. ఎన్నికల ముందు ఏం చేసింది? ఇదే నిరుద్యోగ యువతను ఏ విధంగా రెచ్చగొట్టింది, ఎన్ని అంశాలను ఆనాడు తెరకెక్కించింది, వేలాది మంది యువతను ఏ విధంగా తప్పుదారి పట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణ రాకముందు ఎట్లయితే ఉస్మాన్ యూనివర్సిటీ అట్టుడికిందో, వందలాది మంది పోలీసులు లాఠీ చేతబట్టి ఉస్మాన్ యూనివర్సిటీని అణిచివేసేటువంటి ప్రయత్నం చేశారో, మళ్లీ నిన్న అర్ధరాత్రి అలాంటి సీనే మళ్లీ రిపీట్ కావడం అనేది దురదృష్టకరం. ప్రశాంతమైనటువంటి తెలంగాణ పాలించే సత్తా లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ అనేక సమస్యలను క్రియేట్ చేస్తా ఉన్నది. పరిష్కరించలేక, పాలన చేయలేక, సామరస్యపూర్వకంగా పరిష్కరించేటువంటి సమస్యలను ఘర్షణ వైపు ఆలోచిస్తున్నదే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ అనేక మంది విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ అనుబంధ సంఘాలతో పాటు ఇతర విద్యార్థి సంఘాలను కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్లో అనేక మారుమూల పోలీస్ స్టేషన్లో వందలాది మంది విద్యార్థులను నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ వారిని పరామర్శించడానికి బొల్లారం పోలీస్ స్టేషన్కు పార్టీ తరఫున రావడం జరిగింది.